ఓ కొడుకు తల్లితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడంట, అమ్మా దేవుడు దేవుడని దేవుని గురించి పదే పదే చెప్తావు కదమ్మా, దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా అని అన్నాడంట. రే, దేవుణ్ణి ఎవరు చూడలేరురా, దేవుని చూసిన వాడు ఎవడు బ్రతకడ్రా, దేవుణ్ణి ఎవరు చూడలేరు అని చెప్పిందంట. అమ్మా ఇంకొక మాట అడుగుతాను, దేవుడు మాట్లాడతాడు 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 అంటారు కదా, దేవుడు నిజంగా మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడమ్మా? దేవుడు మాట్లాడతారంటారు కదా, ఎలా మాట్లాడతారు అంటే ఆ తల్లి బాబుని దగ్గరికి తీసుకుని అన్నదంట, రే ఒకసారి నువ్వు స్నానం చేసిన తర్వాత ఒక చొక్కా వేసుకుంటావు, ఆ చొక్కా వేసుకున్న తర్వాత నీ మనసులో అనిపిస్తుంది, పర్వాలేదు ఈ చొక్కా తెల్లగానే ఉంది అని అనిపిస్తే దాన్ని వేసుకోవడానికి ఇష్టపడతావు. నువ్వు చొక్కా వేసుకున్న తర్వాత ఇది బాగాలేదు, అంత తెల్లగా లేనట్టుంది, 10 మంది మధ్యలోకి వెళితే ఇంత పాత చొక్కా వేసుకున్నారేమో అనుకుంటాడు అని చెప్పి చొక్కా నల్లగా ఉంది నీ మనసులో నీకు అనిపిస్తుంది, వెంటనే ఆ చొక్కా తీసేస్తావు అని చెప్పిందంట. ఆ కొడుకు అన్నాడంట, అవునమ్మా అవునమ్మా. ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? నాన్నా ఆ చొక్కా నల్లగా అయిపోయింది, నీ హృదయంలో నుంచి ఆలోచన వచ్చింది కదా, దేవుడు సేమ్ అదే రీతిగా మాట్లాడతాడు. నేను నీతో మాట్లాడుతున్నట్లుగా దేవుడు మాట్లాడలే నాన్న, నాన్న నీతో మాట్లాడినట్లు దేవుడు నీతో మాట్లాడలేదు. ఎలా దేవుడు మాట్లాడతాడో తెలుసా? నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. నీ మనస్సాక్షి ఇప్పటికే నీతో మాట్లాడుతుంది, నీ మనస్సాక్షి ఇప్పటికే నిన్ను హెచ్చరిస్తుంది. నిజమే, దేవుని ఆశల సౌదోరా నువ్వు. పరలోకపు తండ్రి ఎన్నో ఆశలతో నిన్ను రక్షించాడు, 11 మాసాలు నిన్ను కాపాడాడంటే దేవుని ఆశల సౌధం గొప్పలాగా కూలిపోయావు. ఇప్పటికే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది కదా, ఒక్క మాట దేవుని అడుగు, కూలిపోయానయ్యా. సంసోను ఎట్లాగైతే పతనమైపోయాడో, నా జీవితం బలహీనమైపోయింది ప్రభా, నా భక్తి జీవితం కూలిపోయింది ప్రభా. సంసోను పశ్చాత్తాపడ్డట్లుగా ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, సంసోను చివరిలో దేవుడు బలపరిచినట్లుగా ఈ వాక్యం వింటున్న మన ఒక్కొక్కరిని ఈ 2025 సంవత్సరం ఈ ముగింపు మాసంలో యేసు నామములో నా దేవుడు బలపరచును గాక.